స్తోత్రగీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్రగీతం హల్లెలూయా 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 స్తుతి చేసి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్రగీతం దానియేలును సింహపు బోనులో కాపాడి నీవే కదా జల ప్రళయములో నోవాను దాచిన జల ప్రళయ నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తుతి చేసి నే పాడనా స్తోత్రగీతం చూపిస్తున్నాను. మీరెంతో మంచి దేవుడు నాయన, గొప్ప దేవుడు, చాలా అద్భుత ఆశ్చర్యకరుడు నాయన. స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప మందిరాన్ని ప్రభు మేము చూడగలిగామంటే మా కన్నులతో కేవలం మీ కృపే నాయన. ఈ ప్రారంభ చక్కని మీ సన్నిధిలో నాయన గోజారుతున్నప్పుడు శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ ద్వారా జరుగుతున్నాను నాయన. నిజంగానే ప్రభావికి నీ ఆత్మ ద్వారానే జరిగించావు. ప్రతి కార్యము నాయన నీ ఆత్మ ద్వారానే జరిగించావు. మానవుల వల్ల మా వల్ల ఎక్కడ అవుతున్నాయన. కేవలం నీ కృపే తండ్రి, కేవలం నీ కృపే. ప్రతి పరిస్థితిలో నాయన మీరు ఏ విధంగా తోడై ఉన్నారో నాయన మా వెనుకలు చూస్తే నాయన మాకు ఆశ్చర్యం కలుగుతుంది తండ్రి. నాయన మీరు కృప చూపించారు తండ్రి, మీకు కృప చూపించారు తండ్రి. మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన ఇంత మంచి మందిరాలు ఎందులో అనేకులు నాయన అనేకంగా వెనుకబడొచ్చింది, కొనసాగత లేదని ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు నాయన. వాటన్నిటిని నేను అధిగమించి నిలబెట్టావు ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి అన్నావు ప్రభా. ఆ విధంగానే నాయన మీ ఆత్మ నుంచి ఈ పనంతా కూడా నాయన మీరు సంపూర్ణం చేశారు దేవా. మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇందులో నాయన తండ్రి నీ మహిమ ఉంచుకొని ప్రార్థిస్తాను. సన్నిధి ఉంచుకొని నాయన తండ్రి నీ ప్రసన్నత నాయన మేము నాయన అయ్యా మహిమకరంగా జరిగించండి. మా మధ్యకు వచ్చిన దైవదాసుల పట్ల వందనాలు అభిషేకించిన ఆయన ఈ ప్రతిష్ఠిత కార్యక్రమంలో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువుకుందాం. గుమ్మంలారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల రాజు, ఈ రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవరు? సైనికులకు అధిపతి యెహోవాయే. ఆయన ఈ మహిమగల రాజు. దేవతను పక్షులాకింది. మార్గదర్శిలో సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేను రమ్మన్నాడు. ఆయన ఒక విషయం చెప్పాడు. నేను మీ మధ్య ఉన్నట్టు నాకు ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయమన్నాడు. ఆ విధంగా ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సెంటర్ పాయింట్ ఏంటంటే మనసు అంటే దేవుడి సన్నిధి అర్థం. సో ఇశ్రాయేల్ అందరూ కూడా కనాను దేశానికి చేరుకున్న తర్వాత ముందు నాయకుడికి వెళ్ళారు, తర్వాత సౌలు, తర్వాత దావీదు రాజరికానికి వచ్చిన తర్వాత దావీదుకి మన శ్రావణ గారిలాగా ఎప్పుడు దేవుని గురించి ఆలోచించేవాడు. సొంతంగా ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. సో మైండ్ అంతా దేని మీద ఉంది అని అంటే దేవుని మనసు పెట్టుకుంది. కాబట్టి ఏం చేయాలనుకున్నాడు? తనున్న ఆ నగరంలోనికి మనసాన్ని తీసుకురావాలనుకున్నాడు. సో ఫస్ట్ టైం ఎలా తీసుకురావాలో తెలియక ఫెయిల్ అయ్యాడు. తర్వాత తప్పు దిద్దుకున్నాడు, మళ్ళీ మనసాన్ని తీసుకొచ్చాడు.
తీసుకొచ్చినప్పుడు ఆ మందసానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేశాడు. ఆ టైంలో రాసిన పాట ఇప్పుడు మనం చదివిన కీర్తన అది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను కాంటెక్స్ట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తండి. గుమ్మములు అంటే ఏంటి చెప్పండి? గుమ్మములు అంటే ఏంటి? హృదయంలో చోటు ఇవ్వకపోతే డోర్ క్లోజ్ చేసి ఐసీ గెట్ అవుట్ అన్నట్టు. కాబట్టి మన హృదయంలో ఎప్పుడు స్థానం ఉంటుందో అది ఏ స్థలమైనా దేవుని పొందినైపోతుంది. పైకెత్తుకోండి. అర్థమైంది కదా? తర్వాత ఏమో చెప్పండి. పరలోకపు తండ్రి మిమ్మల్ని ఎలా ఆహ్వానించాలో, మీకు ఎలా స్వాగతం పలకాలో ఇప్పుడే వాక్యం చదువుతున్నాం. దేవ, హృదయం ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు మాతో ఉండలేరు. కాబట్టి ఈ దినమున అద్భుతమైన శ్రేష్టమైన టౌన్లో కూడా కట్టలేనంత మందిరాన్ని ఇచ్చిన దావీదుకు ఎంతో ఆశ ఉంది. కుమారుడైన సేవగా నిలబెట్టి ఈ మందిరాన్ని పూర్తి చేసినందుకు నీకు మహిమ కలుగునుగాక. ఈ స్థలంలో దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మిమ్మల్ని లోనికి ఆహ్వానిస్తున్నాం. దేవా, మీరు అడుగు పెట్టకపోతే మా జీవితాలు నిండిన బ్రతుకులే. మీరున్న ప్రతి స్థలము జీవజలమే, అది సస్యసమలమైన పంటే. కాబట్టి మీరు ఈ స్థలంలో అడుగుపెట్టి ఈ మందిరం మీద నీకు దృష్టి ఉంచి ఈ సంఘము నిత్యము వర్ధిల్లి నీ రాజ్యంలో ఆనందించును కాక. ఇలాగూ దీవించమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించి నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును కాక. అలాగనండి కృపటి కొరకు ప్రార్థన చేసుకొని పరిశీలించుకొని ప్రభువును మహిమపరచుకోవచ్చు. సమయాన్ని ముందు కొనసాగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి శ్రావణ సార్ ప్రార్థన చేస్తారు. మహాగణుడ, మహిమ స్వరూపిక దేవ యేసయ్య, మీ ప్రత్యక్షత నాయన ఈ మందిరంలో కనపరిచారు. మీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా ప్రతిష్ఠిత కార్యక్రమంలో భాగంగా నాయన మందిరంలో నేను వచ్చినాను తండ్రి. ఇదిగోనైనా పాస్టర్ గారు పరిచయం చేయు పెట్టినాయన పరిశుద్ధ ప్రతిష్ఠ చేయడం నాయన సేవలో ముందు ఉంటాను తండ్రి. సహకరించండి. ఈ నాయన ఈ ప్రతిష్ఠిత వల్ల నాయన అనేకులు నాయన ఈ మందిరంలో ఆయన వచ్చేటప్పుడు నూతనాత్మ వచ్చేటప్పుడు సహాయం చేసి దీవించమని, కార్యక్రమం అధికంగా జరిపించమని, మీ మహిమ ప్రత్యక్షత ఈ ప్రతిష్ఠ పెంచమని ఆశీర్వదించమని, వేరే మహిమకంత ప్రభావాలు పొందమని నా ప్రభువును యేసయ్యను నన్ను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పూర్వకాలంలో మందిరం 3 భాగాలుగా ఉండేది. మొదటి దాన్ని ఆవరణం అంటారు, రెండో దాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ని అతి పరిశుద్ధ తర్వాత 3ని కలిపి మందిరం అన్నాడు. అర్థమైంది అనుకుంటాను. యేసుక్రీస్తు రాకమునుపు ఆవరణములో ప్రజలు ఉంటారు, పరిశుద్ధ స్థలములో యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వస్తాడు, మధ్యలో వస్తే చచ్చిపోతాడు. అయితే యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధానికి మధ్య ఉన్న తెలను చీల్చేశాడు. అంటే అర్థం ఏంటంటే దైవ సన్నిధి అనేది నిజంగా ప్రభువును నమ్మిన బిడ్డ ఎక్కడుంటే అక్కడ. మరి మీకు డౌట్ రావచ్చు, అలాంటప్పుడు పైకి ఎందుకు పెట్టారని, అందరూ కనపడాలని పెట్టారంతే. అదే అనుకుంటాను. ఓకే, కాబట్టి దైవ ప్రసన్నత గుడిలో లేదు, గుండెల్లో ఉంది. అది మనం చదివిన వాక్యం. ఏమన్నా మీరు దేవుని ప్రార్థన చేసుకున్నామా? ఏ ఉద్దేశంతో మానవ జాతిని మీరు ఏదో వనములో మట్టిని తీసి
బొమ్మగా చేసి నా శిఖారంధ్రములో జీవాయువును పోసి ఆ జీవాత్మే మీ ఆలయంగా మార్చుకున్నారు. ఆ రోజు మానవుడు పాపం వల్ల దూరం అయిపోయిన తర్వాత అదే మానవ జాతిని మళ్ళీ నీ దగ్గరికి తెచ్చుకోవడానికి నీ ప్రియ కుమారుని కడవరి ఆదాముగా పంపారు. ఆ కుమారుడు ద్వారానే మా దేహం దేవుని ఆలయమైంది. కనుక ఈరోజు మేము ఆరాధిస్తూ నిన్ను సేవిస్తున్న ఈ స్థలం మీరు ప్రతిష్ఠించుకున్న స్థలము కనుక నిత్యము ఇక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఈ పులిపీఠము నుండి దైవజనుడు వాక్యం చెప్తుండగా ప్రజల గుండెలు పరలోక గవిలుగా మారిపోనుగాక. అనుక్షణం క్రీస్తు స్వారూప్యములో ప్రజలు రూపాంతరం చెందుదురుగాక. ఇలా ఈ పులిపీఠము బ్లెస్ చేసి ఆశీర్వదించి 700 ఆత్మతో దైవజనుడు నింపబడి ఆత్మ అభిషేకము చేత దివ్య వాక్యమును ప్రజలకు అందించి నీ వైపుకు మందిరములో అడుగు పెట్టిన వారందరూ తిప్పబడుదురుగాక. ఇలా దీవిస్తున్నాము అడుగుచున్నాము తండ్రి.